హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసిటీ తెలుగు. సో ఈ వీడియోలో మనం హౌ ఐ బుక్ 1:8 ఇన్ నాస్డాక్ ట్రేడ్. సో ఈ ట్రేడ్లో మనం ఎలా 1:8 బుక్ చేసామనేది కంప్లీట్గా టాప్ డౌన్ అనాలిసిస్ చూపిస్తాను. సో అసలు ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం అనేది. సో ముందుగా 4 అవర్స్లోకి తీసుకెళ్తున్నాం. సో 4 అవర్స్లో మీరు జూమ్ అవుట్ చేస్తే ఇక్కడ ఏముంది, సో దిస్ వన్ ఇది మనకి ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట ఈ మూమెంటంకి. అర్థమవుతుందా? సో ఈ మూమెంటం స్టార్ట్ అయింది ఇక్కడే. సో దానిపైన మనకి ఏముంది ఇక్కడ ఈక్వల్ లోస్. సో అదొక లిక్విడిటీ అనమాట. ఈక్వల్ లోస్ కింద లిక్విడిటీ తీసుకుని మనకి పిఓఐ అనేది ట్యాప్ అవుతుంది. అర్థమవుతుందా? అది మన సెటప్ అనమాట హైయర్ టైం ఫ్రేమ్లో. సో హైయర్ టైం ఫ్రేమ్లో ఏం చూసాను నేను, సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ విత్ ఈక్వల్ లోస్. సో అది ఇప్పుడు లోయర్ టైం ఫ్రేమ్ డైరెక్ట్గా నేను, సో ఇక్కడ ట్యాప్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, సో ఈ లిక్విడిటీ తీసుకుంది, సో ఇక్కడ ట్యాప్ అయింది అనమాట. సో ఇది హైయర్ టైం ఫ్రేమ్లో లిక్విడిటీ కాబట్టి ఇది మేజర్ ఇండ్యూస్మెంట్ అని పిలుస్తాం అనమాట. సో మేజర్ ఇండ్యూస్మెంట్ జరిగి మనకి పిఓఐలో ట్యాప్ అయింది. పిఓఐలో ట్యాప్ అయిన తర్వాత నేను డైరెక్ట్ 5 minutes తీసుకెళ్తున్నా. సో 4 hours నుంచి డైరెక్ట్గా 5 minutesకి వచ్చాం. సో 5 minutesలో సో అక్కడ ఎలా అయితే మనకి ఈక్వల్ లోస్ ఉన్నాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఏముంది, సో ఈక్వల్ లోస్ ఉందన్నమాట. సో ఈక్వల్ లోస్ ఉన్న తర్వాత దాని లిక్విడిటీ తీసుకుని చూడండి ఎగ్జాక్ట్గా 5:30 తర్వాత అనమాట మనకి మూమెంటం స్టార్ట్ అయింది. అర్థమవుతుంది, ఇప్పుడు రీసెట్ టైం అంటారు కదా ఆ టైంలో. సో ఇది 5 minutesలో. సో ఇక్కడ మన టార్గెట్ ఏముంది, ఆపోజిట్ సైడ్ ఇది ఫ్లిప్ అవుతుంది అనమాట. సో ఈ రిజెక్షన్ బ్లాక్ వరకు పెట్టుకున్నాం, కనిపిస్తుందా? సో అది మనకి టార్గెట్. ఓకే, సో 1 minute మన ఎగ్జిక్యూషన్ ఉంటుంది అనమాట. ఎంట్రీ మోడల్ ఏమొచ్చిందో కూడా చెప్తాను చూడండి. ఓకే, సో 1 minute మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్యాప్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, సో ఇప్పుడు ఈక్వల్ లోస్ లిక్విడిటీ చూసారు కదా, సో అలాగే ఒక స్వింగ్ లిక్విడిటీ తీసుకుంటుంది అనమాట. స్వింగ్ లిక్విడిటీ తీసుకుని మనకి అక్కడ ఒక మోడల్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ స్వింగ్ లిక్విడిటీ తీసుకుంది, అప్ సైడ్ ఇక్కడ బీవైఎస్ అయిందనమాట. సో బీవైఎస్ అయిన తర్వాత మనకి ఏముంది కింద, సో ఈ బీఓఎస్ అయిన తర్వాత కింద ఒక ఎఫ్ఈజీ ఉంది. సో ఆ ఎఫ్ఈజీలో ఎంట్రీ తీసుకుని కింద మన ఎస్ఎల్ పెడతామన్నమాట. అర్థమైందా? సో ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకొని, సో ఈ లో అనేది ఎస్ఎల్. సో టార్గెట్ ఏముంది, 5 minutesలో రిజెక్షన్ బ్లాక్. సో అదే 1:8 ట్రేడ్ అనమాట. సో ఇది ఎంట్రీ ఎగ్జిట్ మన డిస్కార్డ్ ఛానల్లో ఉంటుంది. సో బయోలో మన డిస్కార్డ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ లింక్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.